సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై తప్పదిగా ధీంతనక తక్కదిగా దబాయిల్ చేసిల్దే దుంపతగా జబ్బల రైతా నిభాయించేదెట్టా నిప్పుసెగా నివ్వరకుగా సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై సై సయ్యారే సై. సినిమా చెప్పడానికి 3 అక్షరాల మాటే అయినా తీయాలి అంటే మాటలు కాదు, ఎంతో జీవితం, ఎన్నో మలుపులు, మరెన్నో విశేషాలు. ఇవన్నీ జస్ట్ 2.5 గంటల్లో చూపించే ఓ ఛాలెంజ్ సినిమా అంటే. ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేయడంలో పాటలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. పేజీల కొద్దీ డైలాగులు, షార్ట్స్ కొద్దీ సీన్లు చేయలేని పనిని ఓ పల్లవి 2 చరణాల పాట సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఈ కిటుకు తెలిసిన క్రియేటర్, సినిమా పాటకి సరికొత్త నిర్వచనం చెప్పిన పాటల మాంత్రికుడు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనకి పెద్దలు పెట్టిన పేరు కోవెలమూడి రాఘవేంద్రరావు, కానీ అసలు పేరు మాత్రం దర్శకేంద్రుడు. ధీం ధీం తక తరికిట తరికిట ధీం ధీం తక తరికిట తరికిట ధీం ధీం తక తరికిట తరికిట ధీం 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 ధీం. అందాన్ని ఆరాధించే దర్శకేంద్రుడి పాటల్లో పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ఆయన పాటల్ని చూస్తే యమహోని యమ యమ అందం అనాలనిపిస్తుంది. అంతేకాదు, అవి కోకిలమ్మ పెళ్లికి కోనంత పందిరి వేయించి ముద్దబంతి నవ్వుల్లో మూగ బాసల్ని వివరిస్తాయి. ఆ పాటలు రక్తి నుంచి భక్తి మార్గం పట్టి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురి చేత జాజరల జావళీలు ఆడించి కొండల కోనేటి రాయుడి సన్నిధిలో గోవిందనామ స్మరణం చేయిస్తాయి. దర్శకేంద్రుడి పాటలో కథ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అంతేకాదు, మాటలకు అందని కథనం, కెమెరాకు చిక్కని అంతర్మథనం కూడా ఉంటాయి. సన్నివేశానికి తగ్గ సాంగ్ రాయించడం, దానికి తగ్గ బాణీని ఎంచుకోవడం, తర్వాత తెర మీద చూపించడం, ఈ 3 విభాగాల్లోనూ ఆయన స్టైలే వేరు. అందుకే ఈ పాటల మాంత్రికుడు పాటలు మాయలు చేశాయి, మ్యాజిక్లు చేశాయి, అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాయి. గ్లామర్ తాలూకు గ్రామర్ తెలిసిన దర్శకేంద్రుడి సినిమాలో ప్రత్యేకించి ఆయన పాటల్లో నటించాలని నటీనటులు ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే పాటల పిక్చరైజేషన్లో ఆయన వికీపీడియా, అందాన్ని మరింత అందంగా చూపించడంలో ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. కథకి వెన్నెముకలాగా నిలబడి కాసులు కురిపించిన దర్శకేంద్రుడి పాటల వెనక ఉన్న సీక్రెట్స్ని, సెన్సేషనల్ సంగతుల్ని తెలుసుకోవడమే సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై సై సయ్యారే సై. ఉర్రూతలూగించిన ఆ సూపర్ హిట్ సాంగ్స్ కి నేటి తరం డాన్స్ మాస్టర్స్ కంపోజ్ చేస్తే, ఈనాటి నటీనటులు ఆడితే, అభినయిస్తే, ఈ తరం సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తో దర్శకేంద్రుడు డిస్కస్ చేస్తే అదే సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై సై సయ్యారే సై. ఈ కార్యక్రమానికి సై కొట్టాలన్నా, ప్రేక్షకులతో జై కొట్టించాలన్నా ద షోమ్యాన్ ఆఫ్ ద షో ఇక్కడ ఉండాల్సిందే. ద లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా, ద మోస్ట్ అడ్మిరబుల్ రొమాంటిక్ ఋషి, దర్శకేంద్రులు, పాటల మాంత్రికుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఘన స్వాగతం పలుకుదాము. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అన్ని కదులుతున్నాయి. ఇది బాహుబలి ఇంటర్వ్యూ సీన్ లా ఉంది. ఏంటిది? డైరెక్టర్ గారిని పిలిస్తే పళ్ళు పడుతున్నాయి ఏమిటి? డైరెక్టర్ గారు ఏరి? బలి 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 రా బలి, బలి 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 రా బలి, సాహోరే కోవెలమూడి జై హారతి నీకే పట్టాలి. బలి 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 రా బలి, సాహోరే కోవెలమూడి జై హారతి నీకే పట్టాలి.
ఏంటి సార్ ఇది? నువ్వు ఆ, మామూలుగా ఏమని పిలుస్తావు? దర్శక మాంత్రికులు. నువ్వు అనవసరంగా పాటల మాంత్రికుడు అన్నావు, దాంతో భూమి కంపెత్తడం ఇవన్నీ జరిగినాయి. మాంత్రికుడు అనడం వల్ల ఈ మ్యాజిక్ జరిగింది. మామూలుగా పిలుచుంటే మామూలు డైరెక్ట్ రాఘవేంద్రగా వచ్చేవాడిని. ఉమ్, నేను అక్కడ చాలాసేపు వెయిట్ చేస్తున్నాను, ఓకే. ఇవన్నీ ఎందుకు వదులుతున్నాయి ఎందుకంటే ఆలోచిస్తే పాటల మాంత్రికుడు అన్నావు కాబట్టి ఈ పొగలు ఎగలు ఎన్ని వచ్చినాయి. మరి బలి బలి బలిరా నువ్వే ఊహించాలి మరి. అంత అద్భుతమైన సినిమాని ప్రజెంట్ చేసి నేషన్ వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా మన భారతీయ సినిమా ఖ్యాతి ప్రఖ్యాతులు వెళ్లేలాగా చేసినందుకు మీకు శతకోటి వందనాలు. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిది, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, నేను ఉంది బ్యాక్ స్క్రీన్ అనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ లాగా అనిపించింది మీరు వచ్చినప్పుడు. మొత్తం కేవలం నువ్వు మాంత్రికుడు అనకుండా ఉంటే పోయేది అసలు. లేదు సార్, బాగుంది. ఇంతకు ముందు మనం సౌందర్యలహరి కార్యక్రమం చేశాము. అందులో ఎన్నో విశేషాలు మీరు సినిమాలో మేకింగ్ గురించి, సీన్స్ గురించి చెప్పారు. ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇక్కడే కాదు, వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా కార్యక్రమాన్ని ఆదరించారు, ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. రిపీట్లు కూడా చూస్తూ ఉన్నారు బాగా. ఇప్పుడు మళ్ళీ సై సై సయ్యారే అంటూ మీ నుంచి మీరు తీసినటువంటి పాటల గురించిన విశేషాలను తెలుసుకోబోతున్నారు. అది కూడా ఈ తరం దర్శకుల సమక్షంలో, అలాగే హీరోయిన్స్ సమక్షంలో. కొత్తగా వచ్చే దర్శకులు కానీ, కొత్తగా వచ్చే కోరియోగ్రాఫర్స్ కానీ అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. కొత్తగా తీసిన దర్శకుడు సినిమా నచ్చి, ప్రతి సినిమా చూస్తాను, నచ్చిందంటే వెంటనే ఫోన్ చేసి పిలిపించుకొని కంగ్రాచులేట్ చేయటం ఇవన్నీ అలవాటు. నేను అనుకుంది ఏంటంటే, మనం ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ క్రితం తీసాం పాటలు, 30 ఏళ్ళ క్రితం తీసాం, 20 ఏళ్ళ క్రితం తీసాం, 10 ఏళ్ళ క్రితం తీసాం. ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నచ్చుతాయా లేదా అని కొత్త వాళ్ళని, కొత్తగా వచ్చే దర్శకుల్ని, కొత్తగా వచ్చే కోరియోగ్రాఫర్ని అడిగి దాని ద్వారా కొంత నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలని ఆ రోజులకి అప్పుడున్న టెక్నాలజీకి అలా తీశాను. సో అందుకనే నా ఇంటెన్షన్ ఏంటంటే, కొత్త కోరియోగ్రాఫర్సు, కొత్త డైరెక్టర్స్ వాళ్ళందరినీ షోకి పిలిపించి, అప్పుడే పైకి వస్తున్న హీరోయిన్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని, వాళ్ళు ఏమన్నా మీరు ఎందుకు సార్ అలా చేశారని అడిగితే ఆ సాంగ్ వెనకున్న కాన్సెప్ట్, డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం ఈ షోలో ప్రత్యేకత అనమాట. నువ్వు కూడా ఏం కావాలంటే అది అడగచ్చు. ఓకే సార్. నువ్వు కూడా చిన్నప్పటి నుంచి చూసుంటావు కదా. అవును సార్. నీకు కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. అమ్మయ్య, ప్రతి దానికి నేను సమాధానం చెబుతాను. ఓకే. నచ్చనవి కూడా చెప్పాలి. వచ్చిన గెస్ట్లకి నీ డ్యూటీ ఏంటంటే, నచ్చకపోతే మనస్ఫూర్తిగా నచ్చలేదని చెప్పాలని చెప్పాను. ఓకే. దానికి కూడా నేను సమాధానం చెబుతాను అనమాట. ఓకే. ఈ షో మెయిన్గా ప్రధాన ఉద్దేశం అది. ఈ తరం దర్శకులు అప్పుడెప్పుడో నేను 40-30 ఏళ్ల క్రితం తీసిని నచ్చుతున్నాయా, ఈ రోజుల్లో తీస్తే ఎవరో చూడరు అని ఎవరైనా అన్నా కూడా నేను హ్యాపీగానే తీసుకుంటాను. ఓకే సార్. కూర్చొని మొదలు పెడదాం. ఓకే సార్, ప్లీజ్. సై సై సయ్యారే, సై సై సయ్యారే, సై సై సయ్యారే, సై సై సయ్యారే. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడిలో ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ రావాలి. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఇవాళ మన కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి స్వతహాగా పంజాబీ, పుట్టింది ఢిల్లీలో, చదివింది మ్యాథమెటిక్స్, ఫెమినా మిస్ ఇండియా పోటీలో 5 టైటిల్స్ గెలుచుకుంది. ఇక కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది, తెలుగులో కెరటంతో ఎంటర్ అయింది. కెరియర్ కూడా కెరటంలా దూసుకెళ్ళిపోతుంది. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తను ఒక నేషనల్ గోల్ఫ్ ప్లేయర్ కూడా. ఇన్వైటింగ్ టు సై సై సయ్యారే ద స్టన్నింగ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్, రకుల్ ప్రీత్ సింగ్. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. హాయ్ రకుల్ అండ్ వెల్కమ్ టు సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. Thank you so much for having me here. ఇవాళ మా ఫస్ట్ ఎపిసోడ్ ఆగు. ఏం పిల్లది ఎంత మాటన్నది. సార్. అన్ని నువ్వు చెప్తే నేనెందుకు ఇక్కడ. సుమా, సార్. కొన్ని విషయాలు అంటే మంచి విషయాలు నేను అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా అబ్బాయి, మా కోడలు, రకులు వాళ్ళంతా ఫ్రెండ్స్ కనుక, ప్రకాష్ మా అబ్బాయిని అడిగారు, నాకు అర్జెంటుగా రకుల్ ఫోన్ చేయి మాట్లాడాలని. లేదు డాడీ లండన్లో ఉందన్నాడు. లండన్ అనగానే బాంబు పడింది నాకు. ఐ వాంట్ టు స్టార్ట్ ది షో విత్ రకుల్.
రకుల్ ఉంటేనే ఈ షో ఓపెన్ కి బాగుంటుంది. బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్న జరిగినందుకు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ రకుల్. థ్యాంక్ యూ సార్. నో యాక్చువల్లీ ప్రకాష్ చెప్పి వెంటనే నా మైండ్ లో ఎలాగైనా వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. సో అందుకని అండ్ ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్. లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మీ షో నాతో స్టార్ట్ అవుతుందని ఇంకా హ్యాపీ. మీరు డైరెక్టర్ గారి సినిమాలు చూసుంటారు, పాటలు చూసుంటారు, వినుంటారు. ఎస్. డైరెక్టర్ గారి పాటల గురించి మనది ఈ కార్యక్రమం అంతా. సై సై సయ్యారే, ఆయన ఎంత అందంగా తీస్తారు పాటలు. జనరలీ పబ్లిక్ ఒపీనియన్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దర్శకేంద్రుడి పాటల గురించిన టాక్ మీకేమొచ్చింది? ఇండస్ట్రీ వచ్చేటప్పుడు నాకు నిజంగా ఏమీ తెలియదు. అంటే సౌత్ మూవీస్ గురించి తెలియదు. సో ఆబ్వియస్లీ నేను ఏ మూవీ చూడలేదు. సో సార్ పాటల గురించి కూడా తెలియదు. కానీ నాకు గుర్తుంది, నా ఫస్ట్ సాంగ్ షూట్ చేసేటప్పుడు నాకు ఇచ్చిన రెఫరెన్స్ అంటే హీరోయిన్స్ ఎలా ఉండాలని, గ్లామర్, నాట్ ఓన్లీ గ్లామర్, ఆ బ్యూటీ. I would like to use the word beauty because glamour kakunda, when glamour is shown beautifully, that's when it looks nice. And appudu naaku cheppadu konni songs chudandi, see the grace in the heroine. So appudu nen konni songs chusanu and naaku gurtundi the first movie of Sir that I actually saw was ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందా లేదా తెలియదు, తాప్సీ మూవీ, జుమంద్ నాదం. అదే నేను ఫస్ట్ మూవీ చూసాను బికాస్ దట్ వాస్ ద మోస్ట్ కరెంట్ వన్ అప్పుడు. He has brought in this culture Indian film industry lo, not only South lo, but oka woman ki, oka girl ki ela chupinchalani, audience ni ela vallu ishpadtaru chusi screen lo. So that he has brought in and it's beautiful. కంప్లీట్ పాజిటివ్ సైడ్స్ చెప్పారు, ఇంకేమైనా చెప్పారా? చెప్పారు వాళ్ళు. అంటే ఫ్రూట్స్ యూజ్ చేస్తారు, అలా థ్రోట్ చేస్తారు ఇది. బట్ ఐ ఫీల్ యాజ్ అన్ అవుట్ సైడర్ దట్ అది కూడా ఒక ఆర్ట్, అందరికి రాదు. మరి స్టార్ట్ చేసే ముందు చిన్నది 4-5 అమ్మాయిల గురించి మాట్లాడదాం, హీరోయిన్స్ గురించి. ఓకే, చూద్దామా సార్? అయితే ఆ ఏవి అదొకసారి చూసి దాని అనుకున్న కథ. ఓకే, సో బ్యూటిఫుల్ హీరోయిన్స్ కి సంబంధించిన స్పెషల్ ఏవి ఇప్పుడు చూద్దాం. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అందది. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ఫస్ట్ ఖుష్బు వెనకున్న కథ ఏంటంటే తెలుగు పాండవులు వెంకటేష్ ఇంట్రడక్షన్, ఖుష్బు కూడా ఫస్ట్ పిక్చర్. సరే ఫోటోషూట్ అది చేస్తున్నప్పుడు ఖుష్బు, నువ్వు ఒక సంచలమైన హీరోయిన్ అవుతావు, నువ్వు అందరితో చేస్తావు, నువ్వు అంటే సార్ అది ఎక్కువ పొగడొద్దని తన తెలిసిన భాషలో చెప్పి, అసలు ముందు ఇది ఆడితే నా బతుకుంటుంది. లేజుడు ఒక సెన్సేషన్ జరుగుతుంది, అదేంటో నాకు తెలీదు అన్నాను. అన్నట్టే ఆ పిక్చర్ బాగా ఆడి మంచి పేరు వచ్చి, తమిళ్లో అయితే అసలు టోటల్ ఇండస్ట్రీని మొత్తం ఉచిగా ఆరేసేసింది బ్యూటీ అంటే ఖుష్బు అని. ది హిస్టరీ ఆఫ్ హాలీవుడ్లో కానీ దీంట్లో కానీ దేంట్లో కానీ ఎవరికి జరిగింది అంటే ఖుష్బుకి టెంపుల్ కట్టారు. అంతేకాకుండా టెంపుల్ నుంచి ఖుష్బు ఇడ్లీ అనే పేరుతో వడపల్లిలో. నాకు ఫస్ట్ తెలిసిన హీరోయిన్ గురించి కూడా ఖుష్బు గారు. తర్వాత తబు ఫస్ట్ పిక్చర్ లో కూలీ నెంబర్ 1. సరే నాకైతే రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అక్కడ బోనీ కపూర్ పిక్చర్ తీస్తూ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇది ఎన్ని రోజులు పడతాం తెలీదు. రాఘవేంద్రరావు అడుగుగానే ఒక ముందు ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తే గ్లామర్గా చూపిస్తాడు, ఆ తర్వాత మన పిక్చర్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి పిక్చర్ ఆపి పంపించారు. సో నాకేంటి టోటల్గా చాలా రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో నీకు పేరు వస్తుందని చెప్పాను. అలాగే ఇండియన్ ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఈ మూవీస్ కానీ, బెంగాలీ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. తర్వాత రమ్యది సూత్రధారుల్లో విశ్వనాథంట్లో ఎప్పుడో టీవీ పెడితే సాంగ్ చూశాను. సాంగ్ చూస్తే ఈ అమ్మాయి ఎవరో అప్పుడు 14 years 15 years అమ్మాయికి మంచిగా కళ ఉంది. అది
తర్వాత పాపం ఒక 10 పిక్చర్స్ దగ్గర కంప్లీట్ ఫెయిల్యూర్స్ అన్ని ఫెయిల్యూర్స్ అయితే ఒకసారి వాళ్ళ సెక్రటరీతో కవర్ చేసి ఒక్క సాంగ్ అయినా చేస్తానంటున్నారండి మీ దాంట్లో అన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అడిగారు. అడిగితే అప్పుడు నేను అల్లుడు గారు చేస్తాను, ఇందులో నాకు ఎప్పటి నుంచో నాకు ఐడియా ఉంది, మీరు అడగలేదు కనుక నేను అవకాశం రాలేదు, మీరు అడిగారు కనుక. అప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంది. అందరూ ఐరన్ లెగ్ అని అమ్మాయి ఉంటే నేను ఊరిని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం నేను చెప్పాను, ఎవరైతే ఐరన్ లెగ్ అన్నారో ప్రొడ్యూసర్స్ అందరూ నీ డేట్స్ కోసం క్యూలో నుంచున్నట్టు చేస్తాను, అది జరుగుతుంది చూడు అన్న. ఆ ఒక్క సాంగ్తో ఆ తర్వాత అలరమొగుడు అక్కడి నుంచి శివగామి వరకు వెళ్ళి ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ మీద ఒక బుక్ రాసే నా మాటే శాసనం. అంతే. తర్వాత అనుష్క కూడా మామూలుగా నాగార్జున ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను నాగార్జున కోసం ఏదో పని మీద వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు కొత్త అమ్మాయిని పెడతానని చూపిస్తానని కూడా కింద నుంచి పైకి వచ్చింది, బేస్మెంట్లో ఉంటుంది. అమ్మాయిని చూడగానే సౌత్లో చాలా టాప్ పొజిషన్లో ఉంటావమ్మా నువ్వు, 5వది చూసేద్దాం. సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు, మరి నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోన. సార్ అదే అంటే I don't think I'm even close to those people. They're ఫస్ట్ పిక్చరే చూసి అమ్మాయిది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసి వెంటనే కిరణ్ ఫోన్ చేశాను, ఎవరో అమ్మాయి చాలా బాగుంది. ఆ తర్వాత లౌక్యం సినిమా చూశాను, నా శిష్యుడే డైరెక్టర్ శ్రీవాసు గారు 50th డే సెలబ్రేషన్ ఇంటర్వెల్లో అప్పుడప్పుడు కలవటం అలవాటు కదా, ఇంటర్వెల్లో ఆడిటోరియంకి వెళ్ళటానికి. సరే ఇంకా ఇంటర్వెల్ లేదు, రూమ్లో కూర్చోబెట్టారు అనమాట. సరే ఈ అమ్మాయిని పరిచయం చేశారు, అప్పుడు చూస్తుందని. అమ్మాయిని చూడంగానే ఒకటే మాట అన్న, వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు యాక్ట్ విత్ ఆల్ టాప్ స్టార్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని. Lokyam was my second film kabatti. It was the biggest compliment for me, you know. I can never forget it. Our room, chinna room lo, it's in a compliment. ఇంత షార్ట్ టైమ్ లో నాకు తెలిసి ఇంత షార్ట్ టైమ్ లో ఆల్ టాప్ హీరోస్ తో చేస్తున్న హీరోయిన్ స్టేజ్ బై స్టేజ్ వచ్చారు, కానీ ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ వన్. అందంగా ఉంటూ వేరును కళగా కనపడటం, కళ బిహేవియర్ అండ్ సచ్ ఏ నైస్ గర్ల్. మన ఇంట్లో అమ్మాయిలాగా ఫీల్ అవుతారు. అమెరికాలో చూశాను, రారండో వెళ్ళి మటుకు చాలా ఎక్స్ట్రాడినరీ చేస్తుంది. ఎందుకంటే మిగతా వాటిలో అది ఇది కూడా ఉంటుంది, అందులో మటుకు ఆ క్యారెక్టర్ మటుకు భ్రమరాంబ డిఫరెంట్ షేడ్స్. ఆ లంగావోణిలో ఎంత బాగుందంటే షార్ట్స్ లో బాగుందా లంగావోణిలో బాగుందా తేల్చుకోవడం కష్టం. ఎన్ని కాంప్లిమెంట్స్ ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నాకు లైక్ ఐఎమ్ రియాక్షన్ లెస్. నిజంగా సార్, దిస్ ఇస్ ద బెస్ట్ డే ప్రాబబ్లీ. అంటే వాళ్ళందరు ఫోటో పక్కన నా ఫోటో మీరు పెట్టారని, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐడ్ లైక్ టు కమ్ అండ్ టేక్ యువర్ బ్లెస్సింగ్. మనం చూడబోతున్నాము డైరెక్టర్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అనేక పాటల్లో నుంచి కొన్ని పాటలు మాత్రమే, వెరీ సెలెక్టెడ్ సాంగ్స్. సో ఈ రోజు ఫస్ట్ మనం చూడబోతున్నటువంటి పాట దర్శకేంద్రుడి గోల్డెన్ టచ్ తో హీరోయిన్ గా టాప్ లెవెల్లో సెటిల్ అయినటువంటి తబూ గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినటువంటి సినిమా కూలీ నంబర్ 1 1991 లో రిలీజ్ అయింది. అంటే 26 ఏళ్లు వెనక్కి మనం వెళ్తున్నాము. అప్పుడు డైరెక్టర్ గారు సాంగ్ ని ఎలా పిక్చరైజ్ చేశారు ఒకసారి చూద్దామా? మీరు చూసారా ఇంతకు ముందు? నేను ఈ సాంగ్ విన్నాను అండ్ ఫస్ట్ కొన్ని పార్ట్ ఉంది కదా, బెడ్రూమ్ పార్ట్, అది నేను చూసాను వీడియో. ఫస్ట్ నైట్ అంటే జనరల్ గా పళ్ళు ఈ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఓపెన్ అప్ అవటం. అలాగే అనగానే యాపిల్ మన్ముళ్ళు వాడకుండా మీ పని మీరు చేసుకుంటున్నారని ఇండైరెక్ట్ గా అవి కూడా ఓపెన్ అప్ అవుతున్నాయి అనమాట. న్యాయంగా అయితే అవి తిన్న తర్వాత పాలు తాగి ఇవన్నీ మన సాంప్రదాయం. సో అది వాడకుండా డీప్ రొమాన్స్ లో ఉన్నారు కనుక అవి ఓపెన్ అప్ అవుతున్నాయి, తెలియకుండా ఆడియన్స్ కి అర్థం అవుతుందమ్మా. మీరు ఇద్దరి మధ్యలో ఉన్న మూమెంట్ చూపించేటప్పుడు ద గ్రేప్ ఇస్ కమింగ్. When you see it, he's stopping it there. Yeah, he's stopping it there because సరిగా చూస్తే తెలుస్తుంది why he is doing what he is doing. Nobody is completely beautiful. ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. కరెక్ట్. ఆ అమ్మాయిలో బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే షీ హాస్ గాట్ వెరీ బిగ్ మిడ్ రిఫ్. బర్డ్స్ ఎందుకంటే అప్పటి వరకు తను పెంచుకున్న లవ్ బర్డ్స్ అనమాట. ఎవరు రాగానే కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏది బాగుంటో అది ఎక్కువ చూపించి
తక్కువ చేయలేని ఈ కానీ చూపుతా అని చెప్పేసి ఆ మిడ్రిఫ్ కోసం అని చెప్పేసి ఆ గెటపేసి స్విమ్మింగ్ పూల్ దీన్ని తీసాం. Correct. జనరల్గా ఏంటంటే నా మీద కావాలని యాపిల్ పెడతారని కావాలని చేస్తారని అనుకుంటారు. ఇప్పుడు చూసేటప్పుడు అదే నోటీస్ చేశాను, మీరు ఆ ఫ్రూట్ పూల్ లో వెళ్తే అక్కడ వాటర్ బయట వస్తుంది. అన్నిటికీ రీజన్ ఈ బాత్ పట్టుకోకూడదు, అవును. లవర్ హగ్ ఇవ్వగానే వరకున్న వాళ్ళు కూడా వదిలేస్తుంది అన్నమాట. కరెక్ట్. నేను పాట ఒక 200 సార్లు విన్నప్పుడు ఒక జనరల్ ట్రావెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి రాసుకోబట్టి ఈ అమ్మాయి ప్రేక్షకులు పాత్ర ఎక్కువ ఉంది రకుల్లో ఆర్టిస్ట్ కన్నా. బికాజ్ ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారో షీఈ్ ఏబుల్ టు అబ్జర్వ్ చేయగలుగుతాం. అబ్జర్వ్ చేయగలరు. ఐ హావ్ వన్ క్వశ్చన్. ఆ గూస్ ఉంది కదా, దట్ బర్డ్, ద గూస్, అది నిజంగానే స్టమక్ లో పెట్టారా? ఆయన గ్లాస్ పెట్టాను, గోల్డ్ గుర్తుకుంటాయి కదా. కరెక్ట్. అది చూసి సడన్ గా నాకు భయం వచ్చింది, ఆ డౌట్ వచ్చింది. నేను డెఫినెట్ గా అడుగుతా. ఎండ్ లో అది వచ్చి నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంది. వెళ్ళి పంచడుపో. అండ్ ఇంకొకటి ఐడ్ లైక్ టు యాడ్ సార్, ఇప్పుడు లైక్ ఐ జస్ట్ సెడ్, ఇప్పుడు 25 years తర్వాత మనం మూవీస్ లో ఏమైనా మేము చూపిస్తాం, అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సాంగ్స్ యూ కెన్ జస్ట్ షో లవ్ మేకింగ్ యాజ్ సచ్ ఆల్సో. కానీ అప్పుడు ఉన్న టైమ్స్ లో అలా లేదు. అండ్ స్టిల్ యూ హ్యావ్ సో బ్యూటిఫుల్లీ షోన్ 2 people కమింగ్ టుగెదర్. అది న్యాచురల్ ప్రాసెస్ between 2 people who are in love, and he's shown it so beautifully. That's a thought that came to my mind. సుమా, సార్, నాకు రకుల్ ఇంకొంచెం ముందు పుట్టుంటే ఇటువంటి సాంగులు రకుల్ మీద తీస్తే ఎలా ఉండేది అని I know. దిగులు. ఎందుకు సార్, మీరు ఎప్పుడైనా చేయొచ్చుగా. చేస్తానా, అది చూద్దాం. మా అబ్బాయి కాంపిటీషన్ ఉన్నాడు మా ఇంట్లోనే. Oh, no. అందుకనే కళ్ళ ఊహించి నేను రకుల్తో తీస్తే ఎలా ఉంటుంది అని ఊహించే ఒకటి చిన్న బిట్, ఒకటి 1 minute బిట్ ఒకటి చేస్తాను, చూద్దాం సార్. చూద్దాం. Oh. Wow. స్టన్నింగ్ బ్యూటీ, స్టన్నింగ్ బ్యూటీ. అండ్ ఎంత కరెక్ట్ గా సింక్ అయిపోయింది సార్ అసలు. అవును. And that sand and that rising up like that. The lip movement is also sync. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటలో ఎలా నటించాలి, దర్శకేంద్రుడు తబుకి ఏం చెప్పారు? How to give sexy expression. అదే నా ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ సాంగ్. సడన్ గా సెక్సీ ఎక్స్ప్రెషన్స్, బెడ్రూమ్ సాంగ్ అంటే నాకు ఏం తెలియదు హౌ టు గివ్ ఎ సెక్సీ ఎక్స్ప్రెషన్. సో గురు గారు సెడ్, ఓకే, గివ్ ఎక్స్ప్రెషన్ లైక్ యు ఆర్ ఇన్ పెయిన్. Just make the face like that. Okay, I made the face like that. ఈ జనరేషన్ కొరియోగ్రాఫరు ఒక 2 యాక్టర్ యాక్ట్రెస్ ని పెట్టి చేస్తే ఎలా ఉంటుందో అదే సాంగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. Oh. నిజమా తొలిరేయి హాయి మహిమా, కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా, కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, కలయా నిజమా. లేనిపోని
తీర్చవాంటున్నది. కోకముళ్ళ కోపి తీసే కైపు చూపు కొరుకుతున్నది. కుర్ర కళ్ళు చీరగళ్ళలో దారి లేక తిరుగుతున్నవి. ముంచే మైకమో మురిపించే మోహమో. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. కలయా ఆహా నిజమా ఆహా తొలిరేయి హాయి మహిమా. కలే కలే లేచే అమ్మా, ఇది కలే, లేచేయి. ఏయ్ అనిల్, చిన్నపిల్లని ఇక్కడ ఉన్నానని కూడా చూడకుండా మీరు ఇట్లా పెర్ఫార్మెన్స్ వాట్ ఈస్ దిస్? మా చాలా మంది కెమెరామెన్లు ఇలా చూడకుండా ఇలా వచ్చి చూస్తున్నారు. లాట్ ఆఫ్ దెమ్ నేను చూసానా. వీళ్ళ కొరియోగ్రాఫర్ సుభాష్ మాస్టర్ని కూడా పిలుద్దాము. హాయ్ సుభాష్, వండర్ఫుల్ జాబ్. ఇక్కడ దీన్ని మొత్తం రీక్రియేట్ చేయడం అంటే వీళ్ళకి చాలా కష్టమైన పని సార్. అందులోనూ మీరు చూస్తున్నారు, రకుల్ చూస్తుంది, బట్ స్టిల్ దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్. మీరేమంటారు? అంటే సింగిల్ షాట్ లో నేనంటే అన్ని షాట్లు పెట్టి అది చేసింది. టోటల్ కాన్సెప్ట్ నే అమ్మాయి కలగా చేసి చాలా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్. చాలా లోపలే ఎన్ని రకాల ఎవరు ఎన్ని ఊహించుకోవాలో అన్ని ఊహించుకున్నట్టు చేశాను. అండ్ టైమ్లీ ఎంట్రీ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది మాస్టర్. మళ్ళీ అట్లాగే కలగా క్లోజ్ చేయటం ఇది వెల్ డిజైన్డ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంది. ఓన్లీ కోరియోగ్రఫీ కాకుండా లిరిక్ బేస్ చేసుకుని కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంది. వెల్ డన్. సినిమాల్లో కూడా కొంచెం ప్రయత్నం చేయొచ్చు మాస్టర్ మీరు. బాను ఆల్రెడీ నువ్వు చేసావు కనుక, సినిమాలో చేసావు కనుక బాగుందమ్మా. నాకు చాలా నచ్చింది. అండ్ సార్ చెప్పినట్టు ఒక సింగిల్ షాట్ లో కట్స్ చేయకుండా మొత్తం కాన్సెప్ట్ ని చూపించాలంటే చాలా కష్టం. సో చాలా బాగుంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అనిల్ ఆర్ భాను? జనరల్ గా సినిమాలు చూసేటప్పుడు సార్ అవి టీవీలోకి వచ్చేటప్పటికి హీరోయిన్ ఎవరని తెలుసుకోవడానికి 1.5 minutes పడుతుందండి. అంటే అన్ని వైట్ షార్ట్స్, వాళ్ళు ఎంట్రీస్ కానీ కంపోజింగ్ కానీ డాన్స్ మీద బేస్ ఎక్కువ వెళ్తాయి. మీ సాంగ్స్ అన్నిటిలో ఫస్ట్ షాట్ హీరోయిన్ మీద ఉంటుంది సార్. అంటే అంత బ్యూటిఫుల్ గా ఫస్ట్ ఎవరు చేస్తున్నారో తెలుసు జనరల్ గా. అవును సుభాష్, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ సార్. మీ సాంగ్ ని రీప్లేస్ చేసే కొరియోగ్రాఫర్ అయితే ఇండియాలో లేరని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ప్రతి దాన్ని లిరిక్ తో సహా మీరు చూపించగలుగుతారు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మ్యామ్. భాను నీకు ఒక అవకాశం ఇస్తాను, ఉండు ఒక్క నిమిషం. ఎంతసేపు హీరోయిన్ మీద పోస్తున్నారు, కొంచెం పోయి మైక్ ఉంది జాగ్రత్త. అంటే ఏదో ఫస్ట్ చెప్పారు కదా సార్, ఏదో ఒక ఎలిమెంట్ అయితే వాడాలని. సో పాలు నేను వాడాను. పాలా ఇవి? పాలు చూసాను నేను. ఓ మై గాడ్, యా పాలే. సారీ పచ్చిపాలే. You can put on them, it's pure. It's pure, no? పాల్ అలా పెడతారు. యాక్చువల్లీ మీరు ఇట్లా పడుకుంటే మేము పోస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. రకుల్ ముగ్గురు మనగాళ్ళలో ముగ్గురు చిరంజీవులు. అందులో ఒక చిరంజీవికి రోజా, ఒక చిరంజీవికి నగ్మ, ఒక చిరంజీవికి రమ్య. సో నానా అవస్థ పడాల్సి వచ్చింది. కొంచెం ఫస్ట్ చిరంజీవి ఏంటంటే కొంచెం రౌడీ టైప్ అనమాట. రోజాను ఈ ఫ్రెండ్ ఈజ్ ఒక పిజియన్ ఉంటుంది. దాని మీద ఒక రస్టిక్ డ్యూయట్ తీయాలంటే అని ఆలోచించి ఒకటి చేశాను. అది వస్తుంది. 1994లో విడుదలైనటువంటి సినిమా ముగ్గురు మనగాళ్ళ నుంచి ఆ సాంగ్ చూద్దాం. ఇది రౌడీ క్యారెక్టర్ అయినా కూడా ఈజ్ ఎ రౌడీ ఫర్ పీస్ ప్లే చేశాను. పవర్ ఏంటంటే లైక్ ఎ గార్డ్, ఇక్కడ బార్డర్ దాడతాడా అని చెప్పేసి గార్డ్ గా ఉంటామన్నమాట. ఇప్పుడు కూడా వేసుకున్నప్పుడు వెయిట్ చేసి ఈయన పెట్టే లోపల అది పెట్టేసింది. చాలా దొంగమోహన్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డ్యూయట్ మీద, హీరోయిన్ మీద ఉంటుంది కనుక
సో ఆ వేవ్స్ కానీ ఇవి కానీ నడుము వంపులు కానీ ఇవి కానీ కట్స్ కానీ ఎప్పుడు చిరంజీవి గారు కూడా ఈక్వల్ చేస్తాడు కనుక ఎప్పుడు ఏంటంటే చిరంజీవితో సినిమా చేస్తే ఒకసారి చిరంజీవి కోసం చూస్తాం, ఒకసారి హీరోయిన్ కోసం చూస్తూ ఉంటారు. సో హౌ బ్యూటిఫుల్లీ హీ పుట్స్ అ స్టోరీ. అందులో అన్ని షార్ట్స్ లో ఒక స్టోరీ ఉంది, అన్ని సాంగ్ లో ఒక అంటే మూవీ స్టోరీ వేరేది అండ్ టూ పీపుల్ మధ్యలో ఉన్న ఒక వేరే స్టోరీ. ఇట్స్ సో బ్యూటిఫుల్లీ. ఇప్పుడు ఇద్దరితో చేస్తే ఎక్కువ గ్రూప్ లేకుండా చేసినప్పుడు యూ కెన్ షో ది ఎబిలిటీస్ ఆఫ్ ది ఆర్టిస్ట్. కరెక్ట్. డ్యూయెట్లలో నేను గ్రూప్ తక్కువ పెట్టను, గ్రూప్ వీరం తో పెట్టను. టు షో హీరోయిన్ బ్యూటీ కానీ బిగినింగ్ లో నువ్వే చెప్పావు, కరెక్ట్, నువ్వు విన్నది ఆయన ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇస్తారు అని. ప్రేక్షకులకు ఏం కావాలో అండ్ మన దగ్గర ఉన్న లిమిటేషన్స్ లో అప్పుడు ఎలా చూపించాలి అండ్ బ్యూటిఫుల్ గా చూపించాలి. ఫైనల్ గా ఏంటంటే ఇక వీళ్ళని ఆపలేమని చెప్పేసి లోపల నుంచి బయటకు వచ్చేసింది. నేను చూడలేకపోతున్నా. ప్లీజ్. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటలోని పావురానికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? మీకు గుర్తుందా? ఇది చాలా వెల్ ట్రైన్డ్ పిజియన్ అని చెప్పేసి పౌరాయిని వేరే సినిమాలు ఎవరో వాడుకుంటూ దానికోసం వచ్చి అడిగి అది ఎక్కడ దొరికింది, ఎవరా ట్రైనరు, ఎంత గొప్పదంటే కాదురా బాబు ట్రైనర్ నేనే చేయించాను. It was trained. Not trained. It is just how he made use of it. That is given such an impression as it's a well trained pigeon. No? Yeah. అదే సాంగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఓ సఖీ చెలి. చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో నడువే అడిగే మగరే మధుపత్రాలతో నలుగే గడితే జగలే శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే నీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి. అమ్మో బాబోయ్,
అసలు ఇది కదా సై సై సయ్యారే అంటే సూపర్. అమ్మ బాబోయ్, అసలు నాకైతే ఆ లాస్ట్ లో నువ్వు పై నుంచి కిందకు వస్తావని తెలుసు కానీ మరి అంత ట్విస్ట్ తీసుకుంటారని అనుకోలేదు. దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. భయం వేసింది అసలు ఒక్క క్షణానికి. డైరెక్టర్ గారు నువ్వు తలుచుకుంటే నువ్వు కూడా చేయగలవు, ఒకసారి ట్రై చేయకూడదు? నేనా సార్? ఒక్కసారి మాస్టర్ సొమ్ముతో వద్దు సార్, మా ఆయన అడుగుతాను. సార్ సూపర్. థ్యాంక్ యూ టోటల్ గా జనరల్ గా డ్రై ఐస్ ఏంటంటే అట్మాస్ఫియర్ వాడతారు. నువ్వు టోటల్ స్కీమ్ లోనే డ్రై ఐస్ మిక్స్ చేసి పావురం లేని లోటు కవర్ చేస్తామంట. థ్యాంక్ యూ సార్. రస్టిక్ రొమాన్స్ పర్ఫెక్ట్ గా చేశారు. థ్యాంక్ యూ సార్. ఇద్దరు అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. అంతా మీరే చేశారు సార్, అంతా మీరే చేశారు. మీరు అన్ని రకాలైనటువంటి పాటల్లో డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ అన్ని చూపించేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్లు ఇంకా ఏం చేయాలి ఇంకేం చేయాలి అని అందుకే తలకిందులుగా హీరోయిన్ పెట్టి రకరకాలుగా నీ బెండింగ్ చేసి ఫ్లోర్ మూమెంట్లు చేసి అన్ని చేస్తున్నారు. రకుల్ గారు, ఎలా ఉండింది పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రశాంతి అండ్ సురేష్ వర్మ? సురేష్ అండ్ ప్రశాంతి మీరు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇంత ఉన్న స్పేస్ లో ఆ లిఫ్ట్స్ కానీ నాకు చూసి సడన్ గా భయం వచ్చింది. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఈ కాన్సెప్ట్ ని కూడా చాలా మంచిగా డిస్ప్లే చేశారు. రియలీ లైక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ రాజ్ కపూర్ గారు, ఇక్కడ రాఘవేందర్ రావు గారు. 1996 బొంబాయి ప్రియుడు. ఆహా, చూద్దాం. ఇందులో పర్టికులర్ గా రాజ్ కపూర్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ ఏంటంటే రాజ్ కపూర్ సినిమాలో హీరోయిన్ అంటే ఆ రోజుల్లో చాలా గ్లామర్ అసలు నన్ను సౌత్ ఇండియన్ రాజ్ కపూర్ అంటా ఉంటారు వీళ్ళందరూ. సో ఆయనకి ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలని నా ఉద్దేశం. అండ్ బిగినింగ్ లోనే ఇది రాజ్ కపూర్ సినిమా పల్లవి అది వాడాం కాబట్టి పల్లవి వేరు మనం తీసేది వేరుగా ఉండకూడదని నా పల్లవిలో ఎలిమెంట్ టోటల్ దీంట్లో కనపడాలని చెప్పేసి. రాజ్ కపూర్కి ఆవారాగి వారిలో అంబ్రెల్లా ఫోజ్ కామన్. టోటల్ గా రాజ్ కపూర్ ఎలిమెంట్స్ వాడుతూ మొత్తం సాంగ్ డిజైన్ చేసి అందునే స్విమ్ సూట్ కూడా ఏంటంటే ఫస్ట్ డింపుల్ కపాడియాతో చేసిన స్విమ్ సూట్. అప్పుడు ఆ రోజు వైల్డ్ ఫైర్ బాబీ పూల్ లో షీఈ్ ఇన్ సైడ్ ద స్విమ్మింగ్ పూల్, హీఈస్ ఆన్ ద సైడ్ అండ్ అక్కడ నుంచి ఒక అండ్ వాటర్ ఉంది, వాటర్ స్ప్లాష్ అవుద్ది ఇటువైపు. సో ఐ రియలీ లైక్ దట్ హోల్. దీంట్లో నాకు అది చాలా క్యూట్ అనిపించింది, చాలా బాగుంది. సో మెనీ సాంగ్స్ లైక్ దిస్ ఇన్ దిస్ మూవీ వేర్ చీరలో ఎలా ఉంటుంది, దీంట్లో ఎట్లా ఉంటుంది, అన్ని రకాలు చూపించాం అనమాట. అంటే జనరలీ ఒక సాంగ్ లో ఒక హీరోయిన్ ఒక రకంగా చూపిస్తారు, కానీ అదే సాంగ్ లో ఇన్ని డ్రెస్సెస్ ఒక జీన్స్ పైన కానీ బాగుండదని ఇట్స్ వర్కింగ్ ఫర్ ద సాంగ్. ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నారు కొన్ని మూవీస్ లో విత్ జాకెట్ అండ్ జీన్స్. కరెక్ట్. ఇట్ మే బికమ్ ఏ ఫ్యాషన్ ఆల్సో ఫ్యూచర్. చెప్పలేం సార్. యా చెప్పలేం. కాసుల పేరు వేసుకుని ఓల్డ్ జ్యువెలరీ వేసుకుని గళ్ళ జాకెట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ పెట్టుకుంటే నా కోడలు ఇలా వచ్చినా రావచ్చు. సత్యం శివసుందరం సినిమాలో జీవంతమ్మన్న అట్లా వాటర్ బయట ఉంది, బ్యూటిఫుల్ పోజ్. అంతకుముందు రంభ గారు చేసిన మూవీలు కానీ ఆవిడ చూపించిన విధానం కానీ వేరు. దిస్ వాస్ కెరియర్ చేంజింగ్ మూవీ. అంటే అంతకుముందు ఈ పిక్చర్ తీస్తున్నప్పుడు నెక్స్ట్ పిక్చర్ కి ఒక పెద్ద హీరోతో ప్లాన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ కి రమ్మని పెడితే బాగుంటుందంటే పెద్ద హీరో పక్కన రమ్మ సూట్ అవుతుంది అన్న తర్వాత ఈ పిక్చర్ రిలీజ్ అయింది. ఎవరైతే వద్దన్నారో వాళ్ళే ఫోన్ చేసి అమ్మాయిని పెట్టుకుని బావగారు బాగున్నారు అనదర్ సెలబ్రిటీ. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటలోని గెటప్ గురించి హీరోయిన్ రంభ ఏం చెప్పింది? ఎవ్రీ చిన్నదండి, ఒక నోస్ రింగ్ పెట్టుకున్నా నేను ఏదైనా ఆయన చెప్తారు దీనికి ఒక నోస్ రింగ్ పెట్టి, ఏంటి మోడర్న్ డ్రెస్ కి నోస్ రింగ్ ఏంటండి అంటే పెట్టు అంటారు. నోస్ రింగ్ పెట్టి చూస్తాం, అది అసలు అది ఒక క్లాసిక్ గా అయిపోతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రతి కాస్ట్యూమ్ నేను సెట్కి వచ్చే ముందు కదా అంటే ఎలా ఈ డ్రెస్ బాగుంది ఇలా వచ్చే మేకప్ వేసుకుని వచ్చే అంటారు. మామూలు సింపుల్ క్లోత్స్ లోనే అనమాట, అంత క్లాసిక్ గా చేస్తారు. ఒక ఏం చెప్తారు, ఒక లాకెట్ వేసుకున్న అది ఇలా నోట్లో పెట్టుకుని చూపిస్తారు. ప్లస్ ఆ కాసుల పేరు చూసారు కదా, అది కూడా నోట్లో పెట్టుకునేది. ప్రతి షాట్ మేము ఏదైనా వేసుకుంటే ఒంటి మీద అది ప్రతిదీ ఉంటుంది స్క్రీన్ లో అండి. సో అట్లాంటివన్నీ నాకు భలే ఇష్టం అండి. అదే సాంగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం.
తత్తై తత్తై తరికిటతుం తరి తత్తై తకిటతుం తకిటతుం తత్తకిటతో తదింతతో తదింతతో తోం 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 తదికిన రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్ తరికిట తకతో తతో ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్ తరికిట తై తరికిట తక తరికిట తక తరికిట తక తా రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్ ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్ దాని స్మైల్ లోని స్టైల్ చూడు తాపు లేపే ఊపు చూడు వారే 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 వా వాహ 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 వా వారే 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 వా వాహ 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 వా సమంతాకు చీర కడితే ఎట్టా ఉంటాదో పామెల్లాకు పైట చుడితే ఎట్టా ఉంటాదో మధు సాప్రే సిగ్గు పడితే ఎట్టా ఉంటాదో మడో నాకు చుక్క పెడితే ఎట్టా ఉంటాదో అర్ధరాత్రి వెన్నెల్లోన గుమ్మ నిన్ను అమృతంతో చేశాడేమో బ్రహ్మ నువ్వు టచ్ ఇస్తే చాలు పడి చచ్చిపోయే కుర్రకారు వారే 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 వా వాహ 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 వా వారే 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 వా వాహ 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 వా రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది సత్యం శివం సుందరం ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్ సత్యం శివం సుందరం దాని స్మైల్ లోని స్టైల్ చూడు తాకు లేపే ఊపు చూడు వారే 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 వా వాహ 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 వా వారే 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 వా వాహ 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 వా సన్నీ అండ్ పవిత్ర గట్టిగా ఒకసారి చెప్పట్లు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. గోవింద్ మాస్టర్ రావాలి. మాస్టర్లకి ఇది మంచి అవకాశం వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించడానికి. అలాగే యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్కి కూడా మన సై సై సయ్యారేలో వండర్ఫుల్ ఛాన్స్. ఎప్పుడు నేను మొదటి నుంచి ఎప్పుడు అదే చెప్తాను, టేక్ ఆఫ్లోనే ఆడియన్స్ని పట్టుకోవాలండి. టేక్ ఆఫ్ బాగుంది, ఒక బీజంలో దాని పక్కనే మొత్తం చేయటం మటుకు సూపర్గా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. మధ్య చిన్న గ్యాప్ ఇచ్చి ఫైనల్గా ఇవ్వటం, కట్ షాట్స్ చేస్తే చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఎందుకంటే షాడో అండి, మళ్ళీ షాడో తోస్తే వెళ్ళటం, మళ్ళీ తిరిగి రావటం, ఎవ్రీథింగ్ వెరీ వెల్ డిజైన్. రకుల్ గారు మీరేమైనా చెప్తారా? సో ఫస్ట్లీ ఒక మూవీలో చేసిన సాంగ్ కి ఇక్కడ రెప్లికేట్ చేయాలంటే చాలా కష్టం. అండ్ నేను చూస్తున్నాను ఇప్పుడు ఉన్న పర్ఫార్మెన్సెస్ లో, అండ్ ఇది కూడా మీరు ఎంత బాగా చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్ దట్ రోజ్ పెటల్స్ అండ్ ఆ ఫ్రేమ్ తిరగడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా, ఎమోషన్ కూడా అందులో చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు తద్దినక తప్పదిక. మరి డైరెక్టర్ గారు బాణాలు విసురుతారు, ఆ బాణాలు నేను ఎలా అందుకోవాలి సార్? ఎక్కడున్నాయి బాణాలు? ఫ్రూట్లోంచే బయటకు వస్తాయి.
ఓహోహోహో ఇలా ఉందా ఇందులో ఎవ్వరం. రాహుల్ గారు, తద్దినక తప్పదికాలో మీ మొదటి ప్రశ్న. నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఎప్పుడు ర్యాపిడ్ ఫైర్ లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏంటో ఈ మధ్య అలా అయిపోయింది అలా కానీ అయిపోయింది కదా. ఇది మీకు చాలా ఈజీ అవునా? బికాజ్ మీరు డైరెక్టర్ గారి ఫ్యామిలీతో చాలా క్లోజ్ కాబట్టి. ఓకే. డైరెక్టర్ గారు అబ్బాయి ప్రకాష్ గారు మీకు చాలా మంచి ఫ్రెండ్, మీరు Correct. తరచూ కలుస్తూ ఉంటారు. ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకు చాలా సింపుల్ క్వశ్చన్, ఓకే వెరీ సింపుల్. ఓకే. క్వశ్చన్ ఏంటంటే, డైరెక్టర్ గారు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని పెట్టి, ప్రకాష్ గారు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఆఫర్ చేశారు, సేమ్ డేట్. మీరు ఎవరికి మూవీ చేస్తారు? డైరెక్టర్ గారి మూవీ చేస్తారా, ప్రకాష్ గారి మూవీ చేస్తారా? నాకు నిద్ర ప్రాబ్లం లేదంటే నేను డే షూట్ చేస్తాను, నైట్ షూట్ చేస్తాను, ఒక డే కాల్ షీట్ పెడతాను, ఒక నైట్ కాల్ షీట్ పెడతాను, ఇద్దరు చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, బాలీవుడ్ లో మీ ఫస్ట్ చాయిస్ ఆఫ్ హీరో? రణ్వీర్ సింగ్. చాలా సార్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో ఆలోచించకుండా రణ్వీర్ సింగ్. డైరెక్టర్ గారు ఒకవేళ మిమ్మల్ని పెట్టి ఒక సాంగ్ తీస్తే మీరు ఏ ఫ్రూట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? గ్రేప్స్. సరే గ్రేప్స్. గ్రేప్స్. ఓకే సార్, ఇప్పుడు దీనికి రేట్ చాలా పెరిగిపోతుంది, రేపటి నుంచి బేగం బజార్ లో దొరకదు. హీరో నచ్చకపోవడం వల్ల మీరు ఏదైనా సినిమా రిజెక్ట్ చేశారా? చేసినా చెప్తారా ఏమిటి? అదే కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమైన విషయం, ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమైనా ఉన్నాయా? అర్థం కాని విషయం ఉంది. ఫస్ట్ టైం నుంచి నేను వచ్చేటప్పుడు చాలా మంది చెప్పారు, వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఏదో ఆరోగెన్స్ వచ్చేస్తుంది, లేదంటే కొన్ని 2-3 మూవీస్ చేసిన తర్వాత చాలా మంది నా దగ్గరికి వచ్చి మీరు ఇప్పుడు కూడా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇది అది. నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు ఏమవుద్ది, ఏం చేస్తారు, ఆరోగెన్స్ అంటే వాట్ డూ పీపుల్ డూ దట్ దే త్రో యాటిట్యూడ్ అని నాకు నిజంగా తెలియాలని ఉంది. అంటే మీరు ఏదో త్రో చేస్తారా సెట్ లో, లేదంటే లేట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ అండ్ వై ఇస్ ఇట్ సంథింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. బికాస్ మీకు ఇన్ఫాక్ట్ ఆపోజిట్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి దట్ నా దగ్గర ఇవన్నీ ఉంది అని. ఎందుకు చేస్తారు? దాట్స్ వన్ థింగ్ ఐ హావ్ నెవర్ అండర్స్టూడ్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, డైరెక్టర్ గారు సినిమాలు తీస్తున్నారు, మీరు అందులో హీరోయిన్. హీరో ఎవరైతే బాగుంటుంది, సినిమా టైటిల్ మాత్రం ఆడమ్ అండ్ ఈవ్. సో నేను ఆడమ్ పెట్టాలా అందులో? యా యా. హిందీ వాళ్ళైనా పర్లేదు చెప్పండి, మేము బుక్ చేస్తాం. హిందీ వాళ్ళైనా పర్లేదు, అయితే రణ్వీర్ సింగ్ పెట్టచ్చు. ఓకే సార్, మాట్లాడేద్దామా? ఓకే, మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ. తద్దినక తప్పదిక అయిపోయింది. ఇంతసేపు మీరు ఇక్కడ స్పెండ్ చేసినందుకు, అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సై సై సయ్యారేకి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. మీ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు మీరు ఇంతసేపు మాతో టైం స్పెండ్ చేయడం, మాట్లాడడం. అండ్ అలాగే మీరు కూడా డైరెక్టర్ గారి సినిమా పాటల్ని ఎంజాయ్ చేశారు అని ఆశిస్తున్నాము. చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇక్కడ ఫస్ట్ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో పిలిచినందుకు. అండ్ రియలీ సార్, ఈ రోజు ఐ థింక్ ఇట్స్ ద హ్యాపీయెస్ట్ డే. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఫస్ట్ వచ్చి వెంటనే ఆ ఫొటోస్ తో ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నాకు ఎప్పటి నుంచో ప్రకాష్ని అడగను, నిన్ను అడుగుతాను అనమాట. మీరు ఇంతమంది కూర్చొని మాట్లాడతారు కదా, ఏం మాట్లాడతారు? ఇంతమంది ఉంటే కెమెరాస్ ఆన్ లో ఉన్నాయా, ఆఫ్ లో ఉన్నాయా? లేదు, ఆన్ లో ఉన్నా పర్వాలేదు. అది నేనేమంటానంటే, ఒకసారి మీ ఇంటికాడ అరేంజ్ చేయి, నేను వస్తాను అనమాట. వచ్చిన తర్వాత నా ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్ని మీరు క్వశ్చన్. ఓకే, డన్. అయితే అప్పుడు నాకు తెలిసి మీరే మాట్లాడతారు, అందరూ సైలెంట్ గా ఉంటారు. మీరేమో ఎనీ క్వశ్చన్ అడగచ్చు మీరు అనమాట. డన్.